దక్షిణాది బిడ్డలారా నీ దండం పెట్టి ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉందంటే కాక పుడుతుంది అనుకో రాదు మరి అంటే చూడు రోడ్డు కాచిన రోగాలు వెళ్తాడు ఎండ ఉంటుందా ఒక గట్ట ఉంది కాక మరి ఈ కాక మీద నీ దండం పెట్టి ఒక ఆయన రండ అంటుడు ఒక ఆయన చెప్పులే పడుతుండు మరి ఈ చెప్పులే పట్టాయని ఏమంటారు ఈ రండ అంటాయని ఏమంటారు అసలు కథమతలేదేంటి నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టినా ఇక మరి రేపో మాపో 13వ తారీఖు నాడు పెద్దమంచి కేసీఆర్ సభ పెడుతుంది కదా మరి ఆ సభ గురించి ఏమంటారు పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఏమంటారు ఇక కథ మొదలై వెళ్ళో బయట పెడితే చూస్తూనే ఉండదు మన అమ్మ న్యూస్ చెప్పండి. ఇప్పుడు బర్రగాస్తోరి గొర్రగాస్తోరికి అయితే అధ్వానంగా తయారైపోయింది. ఇప్పుడు తెలంగాణలో బూతు మాటలు ముచ్చట్టు బూతు కూడా నచ్చలేదా ఒక ఆయన రండ అంటుండు ఒక ఆయన చెప్పులే పట్టుండు. మరి ఇప్పుడు ఈ బూతు పదాలను మొట్టమొదటిసారిగా ఎవరైతే పెట్టారు ఈ పదాలను? మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. రాజకీయ నాయకులు అదే రాజకీయ నాయకులే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎర్రజెండా వాళ్ళు ఉన్నారు. ఈ బూతు పదాలను మొదటిసారిగా ఎలా పెట్టింది ఎవరు నాయకుడు? కేసీఆర్ కాదు. ఏ ఆగవా లొల్లి పాడు ఏ ఆగవా లొల్లి పాడు కేసీఆర్ కాంచి వచ్చింది. ఏమొచ్చింది కేసీఆర్ కాంచి? బూతు మాటలు కావడం కానీ కేసీఆర్ కాంచి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల రామ ఉయ్యాలో పోలేక పసిగొచ్చింది. అయితే రాజకీయంలో మొదటిసారిగా ఈ బూతు పురాణం ఎలా వేసింది పెద్ద మంచి కేసీఆర్ అని అనుకోవచ్చు బిడ్డడారా పిల్లగాడే అంటాడు. మరి ఎట్లా మరి ఇవాళ గొర్రెగాసోడు బర్రెగాసోడు కూడా ఈ మాటలు అంటలేరు. అది రానే మరి రేపు రాబోయే తరాలు కూడా ఈ మాటలు నేర్చుకుంటారు. మరి ఎట్లా చేద్దాం? మన రాజకీయాలు నడిపిస్తే అందరూ సరిగా మంచిగా ఉంటాం. మన రాజకీయాలు నడిపిస్తే అందరూ సరిగా మంచిగా ఉంటాం. తోలుకరావా అరే కూటమి అందరు నేర్చేసి ఉంటే మేము అంతా నరగొండ మొత్తం ఆడు అంతేనా? మరి ఓ పిల్లగా బాగా నువ్వే అన్నావు. ఇప్పుడు బూతు పురాణం మొదలు పెట్టినా కేసీఆర్ అని నువ్వే అన్నావు. మరి అదే కేసీఆర్ రేపు నల్లగొండకు వచ్చి 13వ తారీఖు నాడు పేద బహిరంగ సభ పెడుతుండట. మరి ఎట్లా దీని మీద ఏమంటావు? ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన మా గమ్మతం పర్మిషన్ ఎందుకు ఇస్తారు దీనికి? వాళ్ళు వచ్చి మేము పెడుతున్నాం నువ్వేమంటావు మరి దీని మీద? అంటే వాస్తవంగా మన బీఆర్ఎస్ ని ఆదరిస్తారా జనాలు? ఆదరిస్తారంటే కొన్ని పనులు కొన్ని మంచి చేసిండు, కొన్ని చెడు చేసిండు. ఏం చేసింది? సరే ఏం చేసింది? మంచిగా చేసింది. ఉన్న దగ్గర తీసుకొచ్చి పేదలు పెట్టమంటే పెట్టలేదు. ఉన్నోడు మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసం దావా తీయాలి. చెప్పాను 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు 500 ఎకరాలు లోలకు పైసలు ఇచ్చింది. నేను ఈడ బేరం చేస్తున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు 500 కోసం పోరాడుతున్నా. నేను 500 వస్తాను. నేను రోజు 100 రూపాయలు 50 రూపాయలు కట్టాలని పద్ధతి ఇచ్చిండ్రు. వట్టి పోపేందుకు ఆగు ఉండవా ఏ ఆగు నీ నేను చిన్న పిల్లగాని కాడి నుంచి నేను బేరం చేస్తున్నా. నేను ఎన్నడూ కట్టాలి. ఏం పేరు నీ పేరు? నా పేరు బాబా చరపతి. మరి కాదే కోయగా రేపు 13వ తారీఖు నాడు మన కేసీఆర్ ఇక్కడనే సభ పెడతారట. మరి ఎట్లా చేస్తావు? పోతావా సభకు? పోను. అదేనా? నువ్వు అదే నిజమైంది. మాకదే పరిస్థితి. మేము కూడా మా దగ్గర బండి మేము పొద్దున్నే చేసుకుంటున్నాం. దగ్గర రోజు 100 రూపాయలు వసూలు చేసిండు. ఈ బండ్ల మీద వసూలు చేయడం ఎన్నడూ లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు మా దగ్గర వసూలు చేసి ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. 100-500 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. ఎలాంటి ఆధారం అయితే లేదు కదా. మాకైతే ఏమి ఇస్తలేదు కదా కేసీఆర్. మాకు భూమి లేదు, ఏం లేకనే రోడ్డు మీదకి వచ్చినాం. రోడ్డు మీద వచ్చేటానికి ఏమైనా ఇచ్చిందా?
రోడ్డు మీద వస్తుంటారు ఏమైనా చిన్న రోడ్ నెంబర్ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఈ స్ట్రీట్ వెండర్కి ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఈయన కథ వెండర్కి ఎవరికి ఏమీ ఇవ్వలేదు. స్ట్రీట్ వెండర్ని వసూలు ఎక్కబోతుంది. స్ట్రీట్ వెండర్ దగ్గరనే రోజు 100 లెక్క సంవత్సరానికి 3,600 రూపాయలు వసూలు ఎక్కబోయింది. ఇవాళ ఒక ఆయన చెప్తూ కొడతా అంటుండు, ఒక ఆయన రండ ఏం చేస్తున్నాను ఒక ఆయన అంటుండు. ఇటువంటి ముచ్చట నడుస్తున్నాయి లోకం మీద. మరి రేపు మాకు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి బిడ్డ. ఎరికేనా నీకు పార్లమెంట్ పండుగ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు? ఓడైనా కసోటి ఆయన గెలిచిందాక ఆయన నేను ఇచ్చేస్తా అంటుండు, ఈయన గెలిచిందాక ఈయన ఇచ్చేస్తా అంటుండు. మన దేవుడిలో గానే ఉంది మన సిప్ప. చెప్పాలి కదా రావణపేట మండలం రావణపేటకి వెళ్ళి నల్లగొండకు వచ్చినావా? భువనగిరి జిల్లా. మరి అప్పుడు పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ వచ్చినాక కొన్ని పనులు అయితే జర్ర ఇప్పుడు నిన్ననే జర్ర కుదుట పడుతుంది కదా సంసారం. 10 ఏళ్ళు చేసిండు. అంతకుముందు రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. ఇక రాజశేఖర రెడ్డి కూడా కొంచెం మంచిగా చేసిండు. మంచిగా చేసిండు. కొన్ని కేసీఆర్ చేసేది కూడా కేసీఆర్ చేసిండు. ఈ రేవంత్ అన్న నిన్న వరనే వచ్చిండు. మరి ఈయన ఎట్లా చేస్తాడు? ఆయన కొత్త సంసారం కడిగేసిన కుండలే ఉండాడా? ఆ కడిగేసిన కుండలు ఇవన్నీ పోగులు చదువుకోవాలా? కేసీఆర్ రేపు 13వ తారీఖు నాడు నల్లగొండ పెద్ద బహిరంగ సభ పెట్టినాడుగా, మరి పోతావా? ఆయన పోయి చేసేది ఉన్న రాజ్యాలు నమ్ముకొని బస్ స్టాండ్లకి ఆయన చేసింది ఏముందయ్యా? దేవుని ముసలోడు పింఛన్లు ఇస్తున్నాం, ఆ ఇస్తున్నాం ఈ ఇస్తున్నాం అని పేరు చెప్పాడు. కానీ ఉన్న పూలు నమ్మి అప్పులు పొచ్చాడు, అప్పులు చేసిపోయాడు. ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. ఈయన ఒకటి పెట్టి బస్సు ఆడలో ఫ్రీ బస్సు అంటే ఒక్క మనిషి కూడా మగోని ఎక్కడిస్తలేరు. అన్నీ చూసుకోవాలి. మరి ఎట్లా మరి ఎవరు సరి చేస్తావు? ఎట్లా సంగతి? ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళని చేస్తారు. అంతేనా? మరి నల్లగొండ ఆయన చక్రం తిప్పాలని సభ వెళ్తున్నాడు 13వ తారీఖు నాడు. మరి వీళ్ళు అటు ఇటు అంత కథ మరి ఎట్లా చేస్తావు? ఎట్లా పెట్టనే మంచి చేస్తే మంచిగా అంటారు కదా. అంటే మంచి అంటే 10 ఏళ్ళు పెద్దారంగా అయితే మరి మంచిగా అనిపించిందా? అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. మంచిగా అంటే కొంతమందికి మంచిగా అనిపించచ్చు, కొంతమందికి చెడు అనిపించచ్చు. అదే పిల్లగా నేను అనేది కాదు, నీకేమనిపిస్తుంది పానం ఇప్పుడు? ఆ గతంలో కొన్ని అంశాలు అయితే బాగానే అనిపించినాయి, కొన్ని అంశాలు కొత్త ఇబ్బందిగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా మరి రేపు పార్లమెంట్ నల్గొండ పట్టం దేని కట్టబోతుంది? పువ్వా, కాలా, చెయ్యా, లేకపోతే ఇంకా ఏమన్నా? ఏదైనా కానీ రైతులకు రుణమాఫీ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. అమ్మో కోయా గుండెలో పెట్టుకొని తిరుగుతుంది. గుండెలేం కాదే, రైతులకైతే రుణమాఫీ చేయాలి కదా, చేయాలని అంటున్నాం. బస్సు ఉచితం నడుస్తుంది కానీ పోతుందా? మీ ఆమె పంచాయతీ పోతురు పోతున్నారు. అంతేనా? ఏం బాగలేదే, పోతున్నారు. ఏ పనులు ఎక్కిపోతున్నారు, సంతోషంగా పోతున్నారు ఆడోళ్ళు. ఏం బాగలేదు. అంటే ఈ పెట్టుకుడి బస్సు బిర్యానీ, తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు మొత్తం ఇదే పనా? మరి ఆయన పోతానికే ఆయన పెట్టింది. వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎక్కిపోతారు. అసలు కూడా పంచాయతీ కూడా పోతున్నాడు. మరి పోతారు. మరి పోదా అమ్మగారికి? పోదా పుణ్యం కట్టుకుంటే సంతోషం. అది ఎట్లా మరి పెద్ద మనిషి రేపు మరి సభ పెడుతుండట. మరి పార్లమెంట్ పండుగ మళ్ళీ ఓట పండుగ వస్తుంది. మరి ఎట్లా చేస్తావు? మళ్ళీ ఎవరికి చేస్తావు? వాళ్ళకి ఎందుకు చేస్తాం అంటారా? చేతి చేస్తాం పక్క. ఓ అమ్మ మొత్తం ఎట పెట్టుకొని తిరుగుతుందిగా పిల్లాడు. ఓ అమ్మ మీదెవరు పిరా? అసర్లపల్లి. అది ఎక్కడది? మరి ఏది ఈ పుణ్యాన్ని చేసుకుంటే కంటే అద్వారంగా మాట్లాడి పాడవుతారు ఈ నాయకులు. రేపు పొరగాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకొని పాడేటట్టుగా బడిపోయే పొరగాళ్ళు కూడా ఎట్లా మంచిదనవా? మంచిదేనా? అమ్మ ఈ మొగోడు తక్కువ కానట్టుండి. ఒక ఆయన రండా ఆడుతుండు, ఒక ఆయన శైలో పడుతుండు, ఒక ఆయన చెప్పులే పడుతుండు. గిది కదా. నువ్వేం పని చేస్తావు? ఆటో. నీ పని చెట్టు అంతేనా? మీకు పసరు బట్ట వేస్తాడు, అన్ని చేసిన
అని చేశాడు ఆయన మా పనులు రైతు బంధాలు తెప్పల పాసాలు అది నడేదారు కోట్ల కోట్లు నెలకు 2 కోట్లు చేయాలి మంది వస్తామయ్యా ఆయన కుదరా మన మీద వేస్తుందంట బస్సు మిర్యాల కూడా మొత్తం చార్మార్ దగ్గరికి ఫ్రీ ఏముంది బాయిలో నీళ్ళు బజార్లో బతాం బాయిలో నీళ్ళు బజార్లో బతాం ఎట్లా మీ సాగర్ ఎమ్మెల్యే జనరేట్ మరి చేస్తుడా నిర్ణయాలు అంటే ఇలా నిర్ణయాలే కదా మరి ఎట్లా పార్లమెంట్ ఎలక్షన్ వస్తే మరి గాలి ఎటు మళ్తుంది అదే గాలి మళ్ళీ మళ్ళా నువ్వేముంటుందా నాకేం తెచ్చా ఇక దాని గురించి నీకు తెలియదా నువ్వు రామసక్కని నల్లగొండ అడుగు వేసి నీకు తెలియదా మరి పండుగ ఎట్లా చేస్తావు ఇక ఉన్నంతనే దొరుకుకుంటూ పోతాం అంతేనా అందాదా అప్పు సబ్బు చేసుకుంటే మాత్రం మోడీ సార్ ఏమో అత్యంతలు పంపించే ఊరుకు మరి అయ్యేమన్నా కథ ఎసరు పెడితే ఏంటి ఇక ఈ దేవుని కాడనే ఉన్నాయి ఇక ఇల్లు పంపించగా ఊరు ఇల్లు పంపించిండు పంపిస్తే తీసుకుపోయి అన్ని అత్యంతలు దేవుని కాడ పెట్టుకొని స్నానం చేసినప్పుడు ఇంటిల్లాలు స్నానం చేసినప్పుడు పండుగ నాడు పబ్బ నాడు 2 ఇత్తులు నెత్తినేసుకుంటారు అంతే తప్ప కానీ ఇక దయ్య అంతే ఉన్నాయి. మరి ఎట్లా ఇప్పుడు రాంగ పోంగా రేపు నల్లగొండకు పార్లమెంట్ ఎలక్షన్ల ఊపు దేనికుండేను ఇది దేనికుండేది అనేది అది ప్రజల చేతులు ఉంది మన చేతులు ఏముంది నీ చేతులు ఏమో చెప్పలేదు నా చేతులు ఏం లేదు నలుగురు ఎట్లా పోతే మనం అట్నే పోతాం ఇక అంతే ఇక మనం ఒక్క మాట పడితే కుదరదుగా నలుగురితో పాటు నారాయణ కాదు కూదంటే మనం ఒక్కరం చేసేది అయితే కాదు. గుండ్రాపల్లి పక్కన సుంకేనపల్లి సంగతి మరి ఏంది నాయకులు తెగబడి మాట్లాడుకుంటారు మంచిది అంటవా మంచిదే ఉంది మంచిగా వచ్చింది అంతేనా దోపిడి పోయింది దొంగలు పోయిరు మంచోళ్ళు వచ్చారు అంతేనా మంచిగా ఉంది రాజ్యాంగం మంచిగా ఉంది అంతేనా ప్రభుత్వం బాగా వచ్చింది రావాలి మంచిగా ఉంది అద్భుతంగా ఉంది రోగం ఏం లేదు అన్ని మంచిగానే అయితే వెనక ముందు అయితే తొందరగా ఏం లేదు కానీ వెనక ముందు అయితే మంచిగా అవుతుంది మంచిగా ఉంది డ్రైవరా కండక్టరా ఎక్కడ మీద అయితే బస్ ఆడోళ్ళు పంచాయతీ పెట్టుకుంటారా పంచాయతీ పెట్టుకుంటారు మంచిగా ఉంటారు పెట్టుకుంటారా కొట్టుకుంటారా ఏం కొట్టుకుంటారు మా బస్సులో కొట్టుకోరు ఇప్పటిదాకా మీ బస్సు ఏం కొట్టుకోలేదా ఓహో అక్కడ నిజామాబాద్ అటు ఆసిఫాబాద్ కొమరం మీదనే మోతం అవుతుంది ఆడోళ్ళ పంచాయతీ చెప్పులే అందుకుంటారు మొత్తం మీద ఇంతమంది నీ బస్సులో ఏం కొట్లాడ కాలే అమ్మా పిల్లాడి మంచోడు అయితే బాగా వచ్చింది జనాలు మరి చేసిరా అంతేనా మరి ఇంకేమేమి మాట్లాడుకుంటారు జనాల మనసు మాట్లాడలేవు 10 ఏళ్ళు చేసి ఉండాలి సరిపోయింది ఏం చేస్తారు ఆయన ఉన్నదే లేదా ఇంకా వచ్చేం చేస్తారు ఇప్పుడు 10 ఏళ్ళు పెద్ద మనిషికి కేసీఆర్ పెద్ద అంటగట్టిరు చెడ్డపాడు మొన్న గాలి చెయ్యి గాలి మళ్ళీ ఊసిపోయింది వారు టక్కరాయి చెట్ల వండుకుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచిగా అనిపిస్తుందా జాబ్ ఇచ్చిండు మొన్న రిలీజ్ చేసిండు నాకు జాబ్ వచ్చింది అవును ఏం జాబ్ వచ్చింది నర్సు మరి సరే ఒక ఆడబిడ్డగా నీకు జాబ్ వచ్చింది ఒక ఆడబిడ్డగా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు మంచిది అంటున్నావా ఉంటుంది అంటున్నావా కథ మంచిదే అంతేనా ఎందుకు మంచిది ఇంటికాడ అక్కతో పంచాయతీలోకి పోతుంది అట్లా కాదు అట్లానే లేదు ఆడోళ్ళకి ఫ్రీగా బస్ పెట్టిండు బాగానే వసతి మంచిగా పెట్టిండు సరే మరి ఇంకా రేపు మరి నల్గొండ జనాలు మరి ఎవరు కోరుకుంటారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ గుండె అవుతుండ్రు ఎట్లా ఉంది కథ ఏం కదా ఇదే మరి పండుగ వస్తుందా పండుగ ఎట్లా చేస్తావు పండుగ ఏం తప్ప ఎప్పుడైనా చేస్తుంది పార్లమెంట్ పండుగ పార్లమెంట్ పండుగ పాత పండుగలైనా చేయకపోయినా ఇక పాత పండుగ కొత్త పండుగ కానీ మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు మరి గాలి ఎటు మలుపుతావు గాలి ఇప్పుడు ఉంది గాలి కాంగ్రెస్ గాలి ఉంది కదా అంతేనా ఇక తగ్గిందా గాలి ఏమన్నా ఏం తగ్గలే ఎందుకు తగ్గుతుంది కాంగ్రెస్ గాలి ఏం తగ్గదు అంతేనా గుర్రపూట బాగానే ఊపుతుందా మా ఎమ్మెల్యేకి చేయవేరు కోజా అయితే గట్టిగానే ఉంది మీదే హుజూర్ నగరా మీది సంసారం గాలి
కాంగ్రెస్ ఉంది. అంతేనా మళ్ళా మంచిది ఇదే ఊరే మిరియాల కూడా మరి ఇక్కడ నల్గొండకు వచ్చినావు ఇక్కడ పని చేస్తా. ఏం పని చేస్తావు వాచ్మెన్. మరి ఎట్లా ఇప్పుడు రేపు పార్లమెంట్ పండుగ వస్తుంది మరి గాలి ఎదిస్తావు కాంగ్రెసే పక్క ఓహో మరి పెద్ద మనిషి 13 తారీఖు ఇక్కడ ఏదో సభ పెడుతున్నాడు కదా పోదావా పోయిన వాళ్ళు అందరూ వేస్తున్నారు. అలోగోతురు కోళ్ళ గచ్చిదా ఇది గట్టి పదం మరొక ఇస్తామంటే పోతావా మరి ఏమియ్యాడు మీటింగ్ పోతే ఇయ్యరా ఇష్టం వాళ్ళ కాడుతారు వీళ్ళ కాడుతూనే ఉంటారు. జనాలు ఎట్లా ఉంటారు అనుకున్నావు వీటి కోసమే. ఎవరురా ఎవరు నగరకల్ ఎటు సంవత్సరాలు నగరకాలు మంచిగా ఉంది. మరి బాగా మొదలు ఇచ్చిందిగా ఈసారి మరి ఇప్పుడెట్లా మరి ఇప్పుడు పెద్ద మనిషి పోయి నగరకాల దగ్గర నల్గొండలో పెడుతుందిగా 13 తారీఖు నాడు కేసీరావు ఈసారి ఎటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లేదా మొత్తం చక్రం తిప్పాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడట. నీ ఇయ్యాను రేపు వచ్చి మొత్తం అంతా జాగ కూడా ఏమో చూస్తారట. వస్తుంది అంతేనా మరి ఎట్లా చేస్తారు గాలి ఎటు మాలేను మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. అంతేనా నన్ను నువ్వు తాగలేవు నన్ను టచ్ చేయలేమంటున్నా మరి కేసీఆర్ ఆయన ఉన్న కాలే పోయింది. ఆయన ఏం టచ్ చేస్తాడు కాలే పోయింది కానీ కర్ర పట్టుకొని తిరుగుతుండు ఇట్లా అంటే కాలిపోతేంది తలకాయ పని చేయాలి కానీ అంతేనా కదా మళ్ళీ ఆయన ఎక్కడో ఏం ఉపాయం చేస్తాడు అంతేగా. ఎడేతో పండుగ పార్లమెంట్ పండుగ బ్రహ్మాండంగా కాంగ్రెస్. పక్క ఏ ఊరు అది నోముల నగరేకాల మండలం నల్గొండ జిల్లా. మొత్తం శకునం తిప్పుతున్నావా మంచి కామంగా చూస్తున్నారు. ఎట్లా మరి ఇది ఇప్పుడు నువ్వు మంచిగా కలిసినావు కరువు చూసావు కారం చూసినావు ఈ రాండాలు చెప్పులు వాటుడు ఈ పాడైపోడు బుడపూడగాలు నేర్చుకొని పాడైతురు బడి పూడగాలు ఎట చేద్దామా వాళ్ళది ఇప్పుడు ఖర్చు మొత్తం అదే కదా. అంతేనా మన ఖర్చుకు అలా ఖర్చుకు చాలా తేడా. ఎట్లా మరి వీళ్ళు నాయకులు మరి ఎట్లా మాట్లాడతారు ఈ మాటలు పాడైపోయి ఇట్లా నేర్చుకున్న మాటలు చెప్పులే వాటుడేంది ఈ రండాలు ఏంది ఏంది సంసారం వీటితోటి ఏ ఆటని ఆడతారు ఈ లేకుండా ఆడేసే ఆడనే ఉంటది. ఇవే ఆడిస్తాయా అది కథ ఏం పేరు నా పేరు గడువ సత్యనారాయణ. అమ్మని సాగరంగా నల్లగొండ జిల్లా సత్యనారాయణ మునగాడేసా వాళ్ళు మంచిగానే ఉంటారు ఉట్టి పాజల వాళ్ళని కష్టం చేసుకుంటే వాళ్ళకి న్యాయం చేస్తారా ఎవడన్నా న్యాయం చేస్తారా కష్టం చేస్తారు ఇప్పుడు ఎక్కిన ఆయన చేస్తలేడు దిగిన ఆయన చేస్తలేడు ఎవరు చేస్తలేడు వచ్చిన నింది అనే కూడబెట్టే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం అని అప్పుడు ఆయన అన్నారా ఇప్పుడు అన్నారా రైతు బంధు ఉన్నోళ్ళకే రైతులు ఉన్నోళ్ళకే రైతు బంధు వేస్తాడు పొలం ఉన్నోళ్ళకే ఇస్తాడు అసలు లేని వాళ్ళకు ఇల్లు లేదు పొలం లేదు ఏదైనా చేస్తురా నాయ ఇప్పుడు ఎక్కిన కూడా ఆలోచిస్తున్నా దానికోసం మరి ఇప్పుడు కేసీఆర్ సభ పెడుతున్నా పోతా మరి పోయేదే మాట్లాడేది ఇప్పుడు ఎక్కిన కూడా మరి ఉన్నోళ్ళకే న్యాయం చేస్తున్నాడు అడుగుతుంది పోతావా అడిగినా ఏం న్యాయం చేస్తాడు పైకి వేస్తున్నా ఇప్పుడు ఎక్కిన కూడా మరి రైతు బంధు మరి ఉన్నోళ్ళకే మేము రైతు బంధు వేస్తున్నాం మీ ఆడక్కలు చెప్పనా ఏం పేరా నా పేరే జానమ్మ ఈయన ఏ పిల్లవాడు ఆయన ఇప్పుడు దాకా ఈయన మాట్లాడిపోయిండు మీ ఆడక్కలాట ఈయన 500 ఈయన చేయబడుతున్నాడు ఆయన 500 ఆయన చేయబడుతున్నాడు మరి రేపు రాగా పోగా నల్లగొండలా మరి ఓట్ల పండుగ పార్లమెంట్ పండుగ వస్తుంది మరి కొసాగరకు మరి దేని చేయబడతారు ఇప్పుడు దేని చేయబడతాం సాయం చేసిన వాళ్ళకి చేయబడతాం సాయం నిలబెట్టిన వాళ్ళకు పేదోళ్ళకి ఇవ్వను ఉన్నోనికి ఇవ్వకుండా పేదోళ్ళకు గుడిసె మన కిన్నోకి ఎందుకు కొట్టాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏమన్నా నిన్న కొద్దిగా సాయం అవుతుంది ఏది సాయం ఏది లేదు ఇంకా మా అక్క పైసలు ఏమంటుండే ఆయన ఎక్కిన ఆయన కూడా అతతో పంచాయతీ పెట్టుకొని బియ్యం కూడా వస్తలేదు నువ్వు అత్తతోని పిల్ల నువ్వు అత్తతో పంచాయతీ పెట్టుకొని ఇప్పుడు బస్ ఎక్కిపోతున్నావు ఎట్లా ఫ్రీగా పోతున్నావా టికెట్ కొడుతుండ కండక్టరా ఫ్రీగానే కొడుతుండు కానీ ఆ పైసలు ఎందుకే కిరాయి కడతాం కానీ మాకు చేసే నాకు ఇంతవరకు ఏది లేదు 15 రూపాయలు పెట్టమని రాదు 15 రూపాయలు పెట్టమని రాదు టికెట్ 15 రూపాయలు పెట్టాను మా కిత్తుల కిల్లులు ఇవ్వను జాబులు ఇవ్వను ఇది ఇవ్వను అది వచ్చేదాకా ఉబ్బే వస్తలేదుగా ఇందిరామ్మ ఇంటి పెడితే ఆయన దరఖాస్తు పెట్టుకోలేమన్నా దరఖాస్తు పెట్టింది కానీ ఏది మళ్ళీ సెల్ఫ్ ఇస్తుడు ఏమి లేని వాడికి ఇస్తలేడు మీకు బస్సుల్లో
నువ్వు బస్సే ఎక్కు బస్సే ఎక్కు. 3 నెలలు 4 నెలలు కాండి ఎవరు ఇయ్యరు. 3 నెలలు 4 నెలలు వచ్చినాక తర్వాత మాట్లాడదాం. ఆధార్ కార్డు మార్చలే, రేషన్ కార్డు మార్చలే, వాళ్ళ బాబు మార్చలేదు, నీ పేరు ఏం పేరు? అది పేరా? నీ పేరు ఏం పేరు? నా పేరు జానమ్మ. జానమ్మ, ఇగో ఒక మాట, నీ తోడ ఎందరు ఏరాళ్ళు? ఏరాన్లా? ఏరాన్లు ఏం లేరు. ఒక్క మొన్నేసుకోను రావు. ఏరాళ్ళు ఉంటే ఇక అవుపోలే ఆట అట్ట తోక కోసు ఏర్పాటు సంసారం కావు. అయ్యో ఎటనేయా, ఉప్పు లేదా, తొప్పు లేదా, ఉల్లిగడ్డ లేదా, పప్పు లేదా, ఉప్పు లేదా అను. ఉప్పు లేదా పప్పు లేదంటే అత్త ఏరాన్లు అంటే మరి మేనమా వడతలు వచ్చిన నేను సరే ఇప్పుడు అంతా పోనీ కానీ మరి ఇప్పుడు నా ముసల్దా కాడ పోవాలి, నాకు పొద్దు పోతుంది కానీ ఇప్పుడు రా. కూడా వస్తా ముసలాంటి కాడికి. నువ్వెందుకు మరి పాడుపడము నా ముసలి ఆడి మీద నన్ను తిప్పటారు కదా దాని సత్తమ్మా ఏ ఊరు ఇచ్చిండ్రా ఒక గంటలు బాగానే ఉన్నాయి నా ముసలి ఉన్నట్టే ఉందిగా. ఏ ఊరు? కనగల. అమ్మ మీ కనగల కాడ ఒక ఆమె మా అచ్చగారు ఉంది అమ్మ, రోడ్డు మీద ఉంటే షాపు. ఊరికి ఉండేదా? మీ కనగల కాడ మా జాతి ఉన్నది. అంటే కానీ మరి పండుగ వస్తుంది, మరి ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ వస్తుంది, మన పార్లమెంట్ పండుగ వచ్చేది. మరి అదే మరి ఎటు చెప్తావు గాలి ఎటు చెప్తా నీ గంటలు ఏమవుతు నా ముసలిదానికి 4 వర్షాలు సొమ్ముడు నీ గంటలు చదవకుండా. మీదే ఊర్రా? అయ్యో సకాలం మీదే ఊర్రా? మీది మీరే కూడా కదా. ఏం పని చేసావు? వ్యవసాయం లేదు, కూలికే పోతాం. బతికే మాది అక్కడ చాలా దూరం చెప్తారు చెప్పకూడదు. మా ఊర్లో అడగొచ్చు కానీ పట్నం మాది. అమ్మ ఎంత అజకాది పిల్ల. ఇప్పుడు మిర్యాలగూడెం మరి రేపు ఓట్ల పండుగ వస్తుంది, మరి ఎట్లా చేస్తావు ఏంది ఏం కథ? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జర మంచిగా అనిపిస్తుందా? ఏందో ఆరోగ్యశ్రీకి 5 లక్షలు అని 10 లక్షలు చేసాం అంటారు. ఇక మీ ఆడక్కలకైతే నేను దండం పెట్టి ఇప్పుడు తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు, ఇటు తిరుపతి, అటు యాదగిరి గుట్ట, అటు బాసర, మొత్తం ఇదే జాతరలు ఉన్నాయి మీకు. కానీ ఫ్రీ బస్సు పెట్టిండు. ఇక మళ్ళీ నిన్న ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అని పెట్టిండు. మరి ఇంకేదో పెట్టే నాకు వస్తలేదా? గ్యాస్ అమ్మో మగవానికి బాగానే కానీ గ్యాస్ సిలిండర్, మీ ఆడవాళ్ళకు గ్యాస్ సిలిండర్ అమ్మ. ఎందుకంటే ముసలిదానికి కష్టం రావద్దని ఆయన పెట్టాడు. అమ్మో సరే రా, ఇప్పుడు ఇది పెట్టిండు, మంచిగా అనిపిస్తుందా? అదే ఏమనిపించలేదు. బస్సు ఎందుకు పెట్టిండు? ఊరు పెట్టమన్నా ఒక 20 రూపాయలు తగ్గియమని ఛార్జీ. బస్సు వాళ్ళ కోసం పెట్టిండు. పని పాట లేక రోజు బస్సులు ఎక్కి తిరుగుతావా? జాబ్ చేసేటోళ్ళకి పనికి వస్తుంది, మాసాడోళ్ళకి ఏం పనికి వస్తుంది? ఏళ్ళకి ఏం పెట్టిండు? ఎకరాలకే రైతు బండి, అన్నిటికీ వాళ్ళకే, ఉన్న వాళ్ళకే పెడతా, లేని వాళ్ళకి ఏమి ఇచ్చిండు ఆయన? అవును అసలు కథ అది. మరి ఆయన బస్సు పెట్టడం అయిపోతుందా? గ్యాస్ అన్నాడు, అది గ్యాస్ నిండా రాదంటే ఇటు వరకు వచ్చినట్టు 4 కేజీలు తక్కువ ఇస్తాడంట. ఏ వీటికి ఇస్తున్నాయన? ఓలు ఏమన్నారు? ఎప్పటిదాకానే పెట్టవాను అంతే కదా. రేణుక పేరుకోనే ఉన్నది మరి. బాగానే ఉంది కథ. రామారా సిగ్గిపోతుంది. ఎవరు ఈ ఊరు అయితే పేరే ఉండేదా? మొగడు నువ్వు నాకు ఎరక ఆ బోర్డు నాకు ఎరక నా పిల్లగా ఏదో ఎర్ర బస్ ఎక్కి వస్తాయి. ఏంటి ఇక్కడ సంసారం, నల్గొండ సంసారం ఎట్లా ఎటు మలుతుంది గాలి? కాంగ్రెస్ అంతేనా? అంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అంతా మంచిగానే ఉంది. అంతేనా? కొంతమంది రుణమాఫీ చేయలేదు, 9 తారీఖు చేస్తానే అని కొంచెం అటు ఇటు జరా. ఆయన 10 ఏళ్ళు చేసిండు కదా, నెల రోజులే ఇంకా అయితే చిన్నగా. అదా ఇప్పుడే సంసారం కుదురుకుంటుందట. అదేనా? పక్క అవుతుందా? మరి ఎట్లా? మరి ఇప్పుడు ఒక మాట పిరా, ఒకలేమో రండా అంటున్నారు, ఒకలేమో చెప్పులే పడుతున్నారు. అసలు ఈ బూతు పురాణము ఏడుకెళ్ళి పుట్టిందంటావు? ఏ నాయకుడి నోటికెళ్ళి పుట్టిందంటావు? అమ్మా
నీ దండం పెడితే అంతేనా మొత్తము కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం నాశనం చేసి పాటు వా ఇది మాత్రం వాస్తవం. ఎవడు పట్టమన్నాడే పట్ట ఈ బీసీ బంధు దళిత బంధు ఇవన్నీ కూడా అడిగిండా పేదోడు ఎవడు అడగలే. వాడు పెడితే పెద్ద బిల్డింగ్ కడతారా? వాడు పెడితే అన్నం తినలే, వాడైతే బతకలేదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా రైతులు వాళ్ళు పూలు చేసి బతుకున్నారు, గడక తినే బతికిన ఉన్నారు, చాలోడు బట్టలు వేసి బతికిన ఉన్నాడు. అందరు కులాలు వృత్తి పని చేసి బతికిన వాళ్ళు. కానీ వాడు చేస్తేనే తెలంగాణ పాడితే వాడు చేస్తేనే బతకలే. వాని కోసం వాడు బతికిన వాని కుక్కలకు వాడు మేపుకున్నాడు. రాజకీయ కుక్కలకు మేపుకున్నాడు. అది మాత్రం వాస్తవం. ఓ మనరా రేపు పార్లమెంట్ పండుగ వస్తుంది, ఓటు మరి ఎట్లా చేస్తావు? కేసీఆర్ రేపు 13 తారీఖున జోరుదారుగా సభ పెడుతుందట. ఏ ఊరు మీది? మల్లెపల్లి ఓ, మల్లెపల్లి మధ్యపల్లి ఎక్కడ ఇది? జిల్లా ఎట్లా మాకు సంసారం ఎట్టుంది? అట్నే ఉంది, ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు నిర్ణయాలు మంచిగా అనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? ఎట్లా మరి మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో ఏమన్నా మన పెద్ద మనిషికి ఏమైనా శాతాలు ఇస్తారా, లేకపోతే చెయ్యా పువ్వా ఏమంటావు? నీ మనసులో ఏముంది? ఏ పార్టీ రావాలి ఎందుకు చెయ్యి రావాలంటే మళ్ళా అంటే న్యాయం చేస్తారేమో ఈ పార్టీ ఈసారి కూడా. అంత ముందు కూడా చేయలేదు కదా, ఈసారి కూడా చేస్తారేమో. ఎప్పుడున్నట్టే ఉంది. అంతేనా? ఏ ఊరు? ఈ ఊరి నల్గొండే. నల్గొండేనా? ఏది మరి కథ? రేపు మరి పండుగ వస్తుందా? ఓట్ల పండుగ మన పార్లమెంట్ పండుగ, ఓట్ల పండుగ వస్తుంది. కేసీఆర్ సభ పెట్టలేట అందరూ మొత్తం ఎట్లయితుందంటే రాజకీయం తెలంగాణ రండ చెప్పులే పడతా బూతు పురాణం దద్దమ్మలు సౌటలు ఇటువంటి రాజకీయం నడుస్తుంది. మరి ఎట్లా చేస్తావు? ఎట్ట చేసేది ఏముంది, ఎప్పుడైనా ఎవరిని గెలిపించినా దాండిగే. అంతేనా? వేస్ట్ లంచ్ కొడుకులు 40 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక ఇల్లు లేదు. నా ఇంటికి వచ్చి చెక్ చేసుకోవాలి మగోడు, అంతేనా? ఏ పార్టీ వాడైనా. మొన్న పోయినా సరే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలే వచ్చింది, నిర్ణయాలే గులకరిస్తుంది. ఎక్కడ నిన్నమన్నా నిన్న అంటే 2 నెలలు కూడా కాలే పిల్లగా. ఇంకా ఈ 2 నెలల్లో ఆయన భూగోలు కదా పెడతాడని నమ్మకం ఏముంది? ఆయన కూడా దాండిగా రేస్ట్ లంచ్ కొడుకు. ఇదరా ఓ పబ్లిక్ నల్లగొండ జిల్లా జనాల నాటకాల మీద ఏం నాట్యం ఆడుతుందో కథ మాత్రం ఈ రకంగా నడుస్తుంది. మరి గిసవాటి మంచి మంచి ముచ్చట్లు వినాలంటే మీరు చూస్తూనే ఉండాలి. అమ్మ నుంచి ఉంట బిడ్డలారా సరే.